సుందరాకాండము 16వ సర్గము. హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఈమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరోభవత్. సుగుణాభిరాములు లోకస్తుల్యులు అయిన సీతారాములను మనసులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరలా ఆలోచనలలో మునింగెను. స ముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. గొప్ప తేజస్శాలి అయిన హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలును అతని అన్నయైన శ్రీరామునకు ధర్మపత్ని అయిన సీతామాత ఇడుముల పాలైనది. విధి విధానము ఎవరికైనను అనుల్లంఘనీయము గదా. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయమును అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని సౌశీర్యమును ఆ ఇరువురి ప్రయత్న ప్రభావమును బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురి కాలేదు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనలు గలవారు. ఇద్దరును సద్వంశజ సంజాతులు. సాముద్రిక లక్షణాదులను అనురూపముగా గలవారు కనుక సీతాదేవికి అనువైన వాడు రాముడు. అసితేక్షణ అయిన సీతాదేవియు శ్రీరామునకు తగిన వధువు. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. మేలిమి బంగారుము వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోక మనోహరైన ఆ సీతాదేవిని మారుతి చూచి మనస్సున రాముని స్మరించుచు ఇట్లు వచించెను. అస్యా హేతోర్విశాలాక్ష్య హతో వాలి మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధస్య నిపాతితః. ఈ విశాలాక్షి కారణముగానే మహాబలుడైన వాలి వధింపబడెను. పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్చబడెను. విరాధస్య హతస్సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః. దేవేంద్రుడు శంబరాసుని వధించినట్లు పరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడను రాక్షసుని కూడా హతమార్చెను. 14 సహస్రాని రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమైః. భయంకర కృత్యములను నడుచు 14,000 మంది రాక్షసులను అగ్నిశిఖాతుల్యములైన శ్రీరాముని బాణం పరంపరకు జనస్థానమున బలి అయిరి. ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన. జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమర రంగమున ఖరుడు త్రిశిరుడు మట్టిగరిచిరి. యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలాయెను. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతం. లోక ప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానరరాజ్యము ఈమె కారణముగానే కదా సుగ్రీవునకు ప్రాప్తించినది. సాగరశ్చ మయాక్రాంతః శ్రీమాన్ నదనదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీచయం నిరీక్షిత. ఈ విశాలాక్షి కొరకే నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకా నగరమును గాలించితిని. యది రామ సముద్రాంతం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె కొరకై సముద్రవలయుతమైన ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తలక్రిందులు గావించును. అట్లు చేయుటయు యుక్తమే అని నా అభిప్రాయము. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ
రాజ్యం సకలం సీతయా నాప్నుయాత్ కలాం. శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా, జనకాత్మజ అయిన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యమంతైనూ సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు 16వ వంతునకు సరిపోదు. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రత ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముకక్షతే పద్మరేణు నిభై క్షీరా శుభై కేదార పాంసుభిః. యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను. ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతి అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె. విక్రాంతస్యార్య శీలస్య సంయుగేష్వ నివర్తినః స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్విని. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావము గలవాడును యుద్ధమున వెన్నుచూపని వాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయే గదా. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన ఈ సీతాదేవియే ఇచ్చట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశములోనున్నది గదా. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం. ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురగు క్లేశములను సైతము పరిగణింపక నిర్జన వనమున అడుగిడెను. సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. పతి సేవా పరాయణయై ఫలమూలములనే ఆహారముగా కొని సంతుష్టిపడుచు భవనముల ఎందువలే అరణ్యమునందు పరమ ప్రీతిని పొందిన ఆ సీతయే ఈమె. సేయం కనకవర్ణాంగీం నిత్యం సుస్మిత భాషిని సహతే యాత నామేతాం అనర్ధా నామభాగిని. నిరంతరము చిరునవ్వుతో భాషించు పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎట్టి చిన్న కష్టముకైనను ఏమాత్రము తట్టుకొనలేనిది. ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది. ఇమాం తు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః. దుష్టరావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని జూచుటకై దప్పిగొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడినట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు. అస్యా నూనం పునర్లాభాత్ రాఘవ ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్ట పునఃప్రాప్యేవ మేదినీం. శ్రీరాముడు ఈమెను మరలా పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును. కామభోగై పరిత్యక్త హీనా బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిని. కామములను భోగములను పరిత్యజించి భర్తకు బంధుజనులకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి. ఈమె తన ఎదుటయున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు, ఈ పుష్ప ఫలవృక్షములను సైతము కాంచుటలేదు. శ్రీరాముని తన హృదయ మందిరమును నింపుకొని నిరంతరము అనన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది. భర్తానామ పరం నార్య భూషణం భూషణాదపి ఏషా తు రహితా తేన భూషణార్హ న శోభతే. భూషణములెన్ని ఉన్నను నాతికి పతియే పరమభూషణము. భూషణార్హ అయిన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమగుటచే శోభిల్లుటలేదు. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న దుఃఖేనావసీదతి. శ్రీరామచంద్ర ప్రభువు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనై కూడా
దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకొనియే ఉన్నాడు. వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము. ఇమామసిత కేశాంతం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యధితం మనః. నల్లని కురులు గలదియు కమలముల వంటి కన్నులు గలదియు శ్రీరామునికడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలను అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్తయగుట చూచి నా మనస్సు కూడా కలత చెందుచున్నది. ఇక పరమదయాళువైన శ్రీరాముని విషయమై చెప్పవలసినదేమి? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయు అయిన ఈమె ఇంతవరకును లక్ష్మణములచే రక్షింపబడినది. కానీ ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికార చూపుల కాపలాలో దీనురాలై ఉన్నది. హిమహత నలినీవ నష్టశోభ వ్యసన పరంపరయా నిపీడ్యమాన సహచర రహితేవ చక్రవాకి జనకసుతా కృపణాం దశాం ప్రపన్న. హిమపాతముచే దెబ్బతినిన పద్మలత వలె శోభారహితవయు ఆపదల పరంపరచే పీడింపబడిచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడు చక్రవాకము వలె చెప్పలేనంత దీనదిశకు లోనయ్యను. అస్యాహి పుష్పావనతాగ్రశిఖా శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమవ్యపాయేన చ మందరశ్మిః అభ్యుత్థితో నైక సహస్రరశ్మిః. పూలభారముచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధికమనర్చుచున్నవి. వసంతునితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణములతో ప్రకాశించుచు ఈమె విరహతాపమును ఇనుమడింపజేయుచున్నాడు. తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రువుల తథ్యము సుమతి. అట్లే సీత శ్రీరాముని కడ ఉన్నచో ఆమెకు అశోకము చంద్రుడు సుఖమునే గూర్చుట జరుగును. రామునకు దూరముగానున్నందున ఇప్పుడు సీతాదేవికి అశోకము చంద్రుడు ఇద్దరును పరితాపమునే గూర్చుచున్నారు. ఇత్యేవమర్థం కపిరన్వేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంసృత్య తస్మిన్ నిషసాద వృక్షే బలి హరీణాం వృషభస్తరస్వి. మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవి అని గట్టిగా నిశ్చయించుకొని ఆ వృక్షము పైననే ఉండిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 16వ సర్గము.